హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం అనేది మారడం జరిగింది. సాయంత్రం 4 గంటలప్పుడు ఒక్కసారిగా ఆకాశం మొత్తం మేఘాలతో కమ్ముకొని మరి విస్తారమైనటువంటి వర్షం కురిసింది. అది భారీ వర్షంగానే కురిసింది. దీనికి ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది. ట్రాఫిక్తో ఎక్కడికి వెళ్ళాలన్నా గమ్యం చేరాలంటే మినిమం 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. ఎందుకంటే రోడ్లపైకి వచ్చినటువంటి వరద నీటితో ట్రాఫిక్ అనేది జామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇంకా తర్వాత ఒక గంట అంటే 7, 8 గంటలు 9 గంటల లోపలనే మరి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. మార్నింగ్ చూసినట్లయితే మరి విపరీతమైనటువంటి ఎండ, విపరీతంగా ఒక్కపోత, విపరీతమైనటువంటి గాలి అనేది లేకుండా ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా నమోదైంది. తర్వాత ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా వాతావరణం అంతా కూల్ అయిపోయి మరి భారీ వర్షం అనేది కురిసింది పలు చోట్ల. హైదరాబాద్లో కూకట్పల్లి, తర్వాత నార్సింగ్, తర్వాత మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ పలు ప్రాంతాల్లో విస్తారంగా కుంభవర్షం, కుండపోతగా వర్షం అనేది కురవడం జరిగింది. మరి రోడ్లన్నీ మరి వరదతో నిండిపోయి ట్రాఫిక్ అనేది నిలిచిపోవడం జరిగింది. మరి ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాలంటే మినిమం 2 అవర్స్ పడుతుంది. ట్రాఫిక్ అనేది బాగా భారీగా నిలిచిపోవడం జరిగింది. ఈ విధంగా వర్షం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, ఈదురుగాలులతో కొన్ని కరెంటు స్తంభాలు కూడా ఆ లైన్లు కట్టయి మరి కొన్ని ఏరియాలకి, హైదరాబాద్లో కొన్ని ఏరియాలకి కరెంటు కూడా నిలిచిపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లోనే కరెంటు సరఫరా అనేది జరుగుతుంది. ఈ విధంగా వర్షం అనేది ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కురిసినటువంటి వాతావరణంలో మార్పుల వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా కురిసినటువంటి అతి భారీ వర్షం అని చెప్పొచ్చు. కుండపోతగా కురిసింది. ట్రాఫిక్ కష్టాలతో ప్రయాణికులు కావచ్చు, జర్నీ చేసేటటువంటి వ్యక్తులు కావచ్చు మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. జై హింద్.